హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మాల్యాకి అయితే వెళ్తున్నాను. బ్రో అయితే డ్యూటీ ఉందని చెప్పి అయితే పిలిచాడు పదామని చెప్పి, అందుకని చెప్పి బ్రో బయట అయితే నేను కూడా వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. బయలుదేరి అయితే పోతాను డ్యూటీ వాళ్ళని పికప్ చేసుకుని. ఇదో మనోడు బండి తోలుతున్నాడు, వెనకైతే ఉన్నారు కస్టమర్స్. టవర్ అయితే కనపడుతుంది కదా, ఆ సైడ్కి అయితే వెళ్ళాలి. డ్యూటీ వాళ్ళని అయితే దించేది అయితే వచ్చేసాం. మాల్యాకి అయితే రీచ్ అయిపోయినాం. పైన కనబడే బ్రిడ్జ్ మీద కాకుండా రోడ్ అయితే క్రాస్ చేసినట్టు ఫైన్ అయితే రాస్తారు ఇక్కడ పోలీసులు చూసి. అయితే రోడ్ అయితే క్రాస్ చేసేప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే బండ్లు అయితే స్పీడ్ గా వస్తూనే ఉంటాయి. ఒక్క చేప కూడా కనపడలేదు ఎంతసేపు చూసినా. వీళ్ళు చూడండి ఎట్ట డాన్స్ చేస్తున్నారు. అంతే అంతే ఎంజాయ్ పండగ. ఒకరేమనుకుంటారని కాదు, మనకు నచ్చింది అయితే చేయాలి. జనాభా అయితే ఈ రోజు అయితే మాల్యాకి అయితే చాలా తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే నెల అయితే ఆఖరి కదా. మా బ్రో చూడకూడదు ఒకటైతే చూశాడు, అందుకైతే నవ్వుతున్నాడు. బ్రో స్మైలీ బ్రో. మా అక్క చూడు ఎక్కకపోతున్నా. తిరునాలో జాతర అంటే దేవుడి కార్యానికి వచ్చారో రారో తెలియదు, కానీ మాల్యాకి మాత్రం ఖచ్చితంగా వస్తారు మన వాళ్ళు. అక్కడ రేగి చెట్టు కింద అయితే గుంపుగా అయితే ఉన్నారు కదా, అక్కడ ఏం చేస్తున్నారో మీకైతే తెలుసుంటే అయితే కామెంట్ అయితే చేసేయండి. వీళ్ళు ఎంత చెప్పినా మానరు. మాల్యా అంటేనే తెలుగు వాళ్ళు అడ్డా, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా తిరుగుతారు ఇక్కడ. అలాగే తెలుగు వాళ్ళు షాపులు కూడా ఉన్నాయి బానే. వీళ్ళంతా బాగా కష్టపడి ఒక రోజు అయితే సంతోషంగా తిరుగుదామని అయితే చుట్టూ అయితే తీసుకొని వస్తారు మాల్యాకి. నేను మా వాడు అయితే కోట్ రేట్ అయితే తీసుకున్నాను, అలాగే చికెన్ పఫ్లు అయితే తీసుకున్నాం, ఎందుకంటే తిరిగేదానికి ఎనర్జీ ఉండాలి కదా. వీడు చూడండి లవర్ తో చాటింగ్ లో మాల్యాకి వచ్చినా కూడా. ఈ రోజు అయితే పావురాలు అయితే చాలా తక్కువ వచ్చినాయి. సాయంత్రం అయ్యేతలుగా అంతా కుప్పలు వచ్చి పడినారు. ఎక్కడి నుంచి వచ్చినారేమో వీళ్ళంతా. ఎవడు ఎంజాయ్మెంట్ వాడిది. అట్టా బీచ్ వరకు అయితే వచ్చాము నేను మా వాడు. కొంతసేపు ఆయన ఫోటోలు తీసుకున్నాడు, కొన్ని ఫోటోలు నాకైతే తీయమంటే తీయవాడు దొంగ నా కొడుకు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కుద్దండి.